హాయ్ ఫ్రెండ్స్, 2026 కొత్త సంవత్సరంలో కొత్త సినిమా విడుదలైంది. అదే మన నందు గారు హీరోగా నటించిన సినిమా సైక్ సిద్ధార్థ్ సినిమా. ఇక ఈ సినిమా అయితే జనవరి 1న థియేటర్లో విడుదల కావడం జరిగింది. ఇక ఈ సినిమా గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక ఈ సినిమాలో హీరో ఇక సైకోలాగా మరియు ఫ్రస్ట్రేషన్ క్యారెక్టర్ని చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలోని హీరో పేరు సిద్ధార్థ్. ఇక హీరోకి అయితే ఇక హీరోయిన్తో లవ్ ట్రాక్ మొదలవుతుంది. ఇక హీరోయిన్ ఫ్రెండ్ కలిసి ఇక హీరోయిన్ అయితే ఒక 2 కోట్లు 3 కోట్లు దాకా మోసం చేయడం జరుగుతుంది ఒక బిజినెస్ పరంగా. సో ప్రేమించిన అమ్మాయి మరియు స్నేహితులు కలిసి ఇక 2 కోట్లు మోసం చేయడంతో ఇక హీరో అయితే నడి రోడ్డున పడతాడు. ఇక ఆయన అయితే కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఇక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఇక పాత బస్సులో ఒక ఇంట్లో ఉంటూ ఇక వీడియో గేమ్స్ ఆడుతూ ఇక ఇతరులతో గొడవ పడుతూ ఇక ఫ్రస్ట్రేషన్ వెరీ బ్యాడ్ బాయ్ లాగా కనపడుతూ ఉంటాడు. ఇక అలాంటి తరుణంలోనే ఇక ఆ ఇంట్లోకి ఇక అదే అపార్ట్మెంట్లకి ఒక ఆమె అద్దెకి దిగుతుంది. ఇక ఆమెతో హీరోకి పరిచయం ఏర్పడుతుంది. ఇక ఆమె ద్వారా ఇక హీరోకి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, హీరో ఇక తిరిగి 2 కోట్లు సంపాదించుకున్నాడా లేదా ఇక అనేది మిగతా సినిమా స్టోరీ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇక నందు గారు అయితే ఈ సినిమాని తన 2 భుజాలపై మోసుకున్నాడని చెప్పొచ్చు. ఇక ఫ్రస్ట్రేషన్ మరియు సైకో లక్షణాలతో కూడిన అబ్బాయి ఎలా ఉంటాడనేది ఇక తన నట విశ్వరూపంతో ఇక హీరో నందు గారు అయితే చూపించడం జరిగింది. ఇక ఆయన యాక్టింగ్ అయితే ఈ సినిమాకి మొదటిగా ప్లస్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక డైరెక్షన్ మరియు స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంది. ఇక ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ అంటే ఇక మ్యూజిక్ కూడా అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకు మంచి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమా లెంత్ కూడా ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా 2 గంటల టైం మాత్రమే ఉంది. ఇక చూసేంతసేపు మనకైతే అక్కడ కూడా బోర్ అయితే కొట్టదు. ఇక చాలా ఇంట్రెస్టింగ్గానే సినిమా అయితే మనకు మొదటి నుంచి ఎండింగ్ వరకు సాగుతున్నట్టే ఫీలింగ్ ఉంటుంది. ఇక 3 గంటల దాకా ఈ సినిమా కానీ పెట్టింటే మనకు అక్కడక్కడ బోర్ అనిపించేది. కానీ ఇక సినిమా నిడివి కేవలం 2 గంటలు మాత్రమే ఉన్నదాని వల్ల ఇక ఎక్కడైతే మనకు బోర్ అయితే కొట్టదు. ఇక ఓవరాల్గా ఈ సినిమా చూసిన తర్వాత మనకు వచ్చే ఫీలింగ్ అయితే ఒక మంచి సినిమా చూసామని అయితే ఫీలింగ్ వస్తుంది. ఇక ఫ్యామిలీతో వెళ్తే ఈ సినిమాకి వెళ్ళలేమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో బూతులు డైలాగ్స్ కొన్ని ఉండడం జరిగింది. ఇక యూత్కి అయితే ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. ఇక కొత్త సంవత్సరంలో మొదటి సినిమా ఇదే విడుదల కావడం, ఇక ఇది మంచి హిట్ కావాలని నేనైతే కోరుకుంటున్నా. ఓకే గాయ్స్, ఇక సైక్ సిద్ధార్థ్ సినిమాని మీరు చూసారా? చూసింటే మీకు ఎలా అనిపించింది? అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక నమస్తే.